ఏం దీపక్ ఎట్లున్నావు? ఫుల్ బిజీయా? పర్లేదు. గోయింగ్ ఆన్. ఓకే. ఎలా ఉన్నావు? ఏం లేదు, ఎప్పటి నుంచో బాగున్నాను. అంతా దేవుడి దయలో సూపర్. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ఇంతకుముందు స్కూల్ గ్రూప్ లో ఒకసారి వీడియో కాల్ చేసుకున్నాం. చాలా మంత్స్ అయింది. సారీ ఫర్ ఇంటరప్షన్. చాలా రోజుల నుంచి నీతో ఒక వీడియో చేద్దామని ఉంది. ఏంటంటే యుఎస్ లో అదే ఈ ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు దీనికి అసలు ప్రాసెస్ ఏంది, లేకపోతే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, ఇవన్నీ ఈ కరోనాతో ఇంకా చాలా పాపం వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఒక్కొక్కటి నిదానం. ఓకే, సో మెయిన్ వచ్చేసి ఫ్యూ టైప్స్ ఉంటాయి. నీకు ఇంట్రెస్ట్ బట్టి, నీకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉందంటే మాస్టర్స్ మీద రావచ్చు. ఎర్లీ స్టేజెస్ యాక్చువల్లీ యాజ్ ఎర్లీ యాజ్ బ్యాచులర్స్ లో కూడా రావచ్చు. లైక్ బీటెక్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా బ్యాచులర్ స్టేజ్ లో రావచ్చు, లేదా మాస్టర్ స్టేజ్ లో రావచ్చు. కానీ మెజారిటీ వచ్చేసి మాస్టర్ స్టేజ్ లో వస్తారు. ఎందుకంటే బ్యాచులర్స్ ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇండియాతో పోల్చుకుంటే. ఇండియాలో అయితే బ్యాచులర్స్ మనకి నీకు అట్లీస్ట్ నీకు మంచి ర్యాంక్ వస్తే నీకు ఫ్యూ ల్యాక్స్ లో అయిపోతుంది. లేదా నీకు ర్యాంక్ రాకుండా నువ్వు సీట్ తీసుకున్నా మేబీ 10 lakhs 15 lakhs లో అయిపోతుంది కదా బ్యాచులర్స్. నువ్వు అమెరికాకి వస్తే యూజువల్లీ నీకు సంవత్సరానికి ఈజీ ఒక 20 lakhs దాకా అవుతుంది బీటెక్ చేయడానికి. మెడిసిన్ నాకు అంత డీటెయిల్ గా తెలియదు అంత అవుతుందో, బట్ మెడిసిన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది యూజువల్లీ. మెడిసిన్ ఇంకొకటి వచ్చేసి మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్స్ వచ్చేసి ఎట్లా అంటే ఇక్కడ యూజువల్లీ 36 credits అంటారు. క్రెడిట్స్ ని 36 credits నువ్వు ఎన్ని రోజుల్లో చేస్తే అది నీ ఇష్టం. ఎన్ని రోజుల్లో ఏం చేయొచ్చు. నువ్వు సంవత్సరంలో చేయొచ్చు, 1.5 year లో చేయొచ్చు, 2 years లో చేయొచ్చు, 2.5 years చేయొచ్చు. అది ఎట్లా అంటే మనం సెమిస్టర్ కి ఒక సబ్జెక్ట్ వచ్చేసి 3 credits కింద కౌంట్ చేస్తారు. సో రఫ్ గా 12 subjects తీసుకుంటే 36 credits అవుతాయి. 12 subjects కంప్లీట్ చేస్తే మాస్టర్స్ అయిపోతుంది. ఇండియాలో బీటెక్ చేసే వాళ్ళకి ఏంటంటే 12 subjects అంటే హార్డ్లీ ఒక సెమిస్టర్ కి 6 subjects, సెకండ్ సెమిస్టర్ ఇంకో 6 subjects, 12 months లో ఈజీగా అయిపోతుంది. ఇక్కడ 36 credits అంటే యూజువల్లీ చేసే వాళ్ళు ఎట్లా అంటే అట్లీస్ట్ 18 months నుంచి 36 months చేస్తారు. అంటే 3 months కి వచ్చేసి హార్డ్లీ 6 credits అట్లా తీసుకుంటారు. అంటే 2 subjects. అంటే ఈజీగానే ఉంటుందా? అంత ఈజీగా ఉండదు. మనలాగా మరి క్లోజ్డ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయడం అట్లే ఉండదు. యూనివర్సిటీస్ లోనే మోస్ట్లీ మెజారిటీ మధ్య అందరూ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే నీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, నువ్వు ఇంటర్నెట్ ఎదుర్కొంటావు. బేసిక్ క్లాస్ రూమ్ లో అందరు పక్క పక్కన ఎవరి సీట్లో కూర్చొని ఉంటారు. క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, నీకు టైం విండో ఇస్తారు 3 hours అని. నీకు ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటుంది, నీ ల్యాప్టాప్ నీ చేతిలోనే ఉంటుంది, నువ్వు చూసి రాయొచ్చు, ఎట్లయినా రాయొచ్చు. నీ బేసిక్ గా అది ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అంటారు. అదేంటి ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారా? ముందు లీక్ చేయరు ఆ టైంలో. బేసిక్ గా నీకు ఎగ్జామినేషన్ టైంలో యూజువల్లీ 3 hours అన్నాడు అనుకో, 3 hours ఉండవు. 2 hours అన్నాడు అంటే 2 hours లో బేసిక్ గా వాడు 2 hours టైం ఇస్తాడు, పేపర్ ఇస్తాడు. రాగానే నీ ల్యాప్టాప్ నీ దగ్గర ఉంటుంది, నీ పక్కనే నీ ఫ్రెండ్ కూర్చొని ఉంటాడు, నీకు అట్లా ఎగ్జామ్ పేపర్ ఇస్తాడు, నువ్వు రాసేయాలి. బేసిక్ నీకు ఆ 2 hours టైంలో వాడు నీకు ఇది కూడా ఇస్తాడు. నీ ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో త్రూ ఇంటర్నెట్. బేసిక్ గా వాడి మెయిన్ చూసేది అంటే నువ్వు నీకు స్కిల్స్ ఎగ్జాక్ట్లీ నీకు ఏం ఎదగాలి, నీకు వెతికినప్పుడు నీకు అది కరెక్టా లేదా. నీకు ఇంటర్నెట్ లో దొరకవు యూజువల్లీ. మెజారిటీ ఏంటంటే వాడు కస్టమైజ్డ్ క్వశ్చన్స్ పెడతాడు. అది బేసిక్ గా ఇంటర్నెట్ లో ఎవరు పెట్టుండారు కదా. సో నీకు అది నీ స్కిల్ సెట్ యూజ్ చేసి నువ్వు డీకోడ్ చేసుకొని దాన్ని చేయాలి. అట్లా కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి యూజువల్లీ మన రొటీన్ స్టైల్ ఉంటాయి, కాకపోతే వాళ్ళు కూడా ఓపెన్ బుక్ బదులు క్లోజ్ బుక్ పెడతారు. పెన్ పేపర్ ఏమి ఉండదు, యూజువల్లీ కంప్యూటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఖర్చు ఎంత ఉంటుంది ఇప్పుడు ఎంఎస్ కి? ఖర్చు అంటే అదే ఇక్కడ ఫీజు మనలాగా ఇయర్ కి ఇంత అని ఉండదు. సేమ్ 36 credits అన్నా కదా, క్రెడిట్ కి $1,000 అంటాడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి క్రెడిట్ కి $500 అంటాడు. అట్లా లెట్స్ సే నువ్వు ఒక 36 credits కదా, క్రెడిట్ కి $1,000 అన్నాడంటే నీకు $36,000 అవుతుంది. అది నువ్వు 1 year లో చేయొచ్చు, 2 years లో చేయొచ్చు, ఎంతైనా ఎన్ని ఇయర్స్ నీకు ఎంత టైం కావాలి టైం తీసుకొని. బట్ నీ ఫీజు వచ్చేసి బేసిక్ గా 36 credit hours $36,000 అవుతుంది. అదే మనం స్లోగా చేద్దాం. కోవిడ్ వల్ల బాగా ఎఫెక్ట్ పడుతుంది అంటావా? పెద్ద ఏముండదు. దేనికి ఎఫెక్ట్ అంటున్నావు?
ఇక్కడి నుంచి ఎంఎస్ అక్కడికి వెళ్ళడానికి? అంటే లాస్ట్ ఐ మీన్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ యాక్చువల్లీ ట్రంప్ ఏదో సైన్ చేశారన్నారు. బేసిక్ గా కోవిడ్ వల్ల ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీస్ అన్ని క్లోజ్ ఉన్నాయి, అందరూ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నారు. ట్రంప్ ఏమన్నాడంటే ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నప్పుడు మీరు యూఎస్ కి రావాల్సిన అవసరం ఏంది, మీకు వీసా అవసరం ఏముంది, నువ్వు ఇండియాలో ఉంటే నువ్వు ఫీజు కట్టుకో, నువ్వు ఇండియాలో నుంచి అటెండ్ గా, నువ్వు అమెరికాకి రావద్దు అసలు అంటాడు. అది బేసిక్ గా చాలా మంది కార్పొరేట్ కంపెనీస్ కానీ లేదంటే యూనివర్సిటీస్ కానీ ఒప్పుకోలేదు. అది అమెరికాలో మెజారిటీ రెవెన్యూ వచ్చేసి ఎడ్యుకేషన్ మీద వస్తుంది. ఐ మీన్ చాలా పెద్ద రెవెన్యూ వస్తుంది, బిలియన్స్ లో వస్తుంది. ఫీజు చాలా హెవీ ఫీజు కదా. సో ఎడ్యుకేషన్ ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా, చైనా, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళకి రెవెన్యూ చాలా పడిపోతుంది, యూనివర్సిటీస్ కానీ ఏదైనా. సో ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు మళ్ళీ అది బ్యాక్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయినాయి. సో ఇంపాక్ట్ అయితే ఏం లేదు కోవిడ్ వల్ల. ఎనీ డే ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్ మీద కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా మనలా కూర్చొని బుక్ పెట్టుకొని ఐ మీన్ అట్లా ఉండదు. వాళ్ళు మనకి ఛాలెంజింగ్ ఇస్తారు. బేసిక్ ఎవ్రీ క్లాస్ లో ఒక ప్రాబ్లం తీసుకొస్తారు, ఆ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. యూనో అట్లా. ఎంబీఏ చేయాలంటే ఎట్లబ్బా? ఇప్పుడు నేను డాక్టర్, నేను ఎంబీఏ చేస్తే ఎట్లుంటుంది చెప్పు? నీకు ఎంబీఏ అవసరం లేదు, నన్ను డాక్టర్స్ కి నేను రికమెండ్ చేస్తాను. యుఎస్ లో చాలా పెద్ద బిజినెస్ ఒకటి, చాలా పెద్ద ఐ మీన్ బిజినెస్ అన్ను చాలా పెద్ద ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అదేంటంటే మెడికల్ జర్నలిజం అంటారు. ఇప్పుడు బేసిక్ గా పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఉంటాయి, సిఎన్ఎన్ కానీ ఏబిసి న్యూస్ అని, వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్స్ అందరికి వాళ్ళకి ఇన్ హౌస్ వీళ్ళు ఉంటారు, మెడికల్ అడ్వైజర్స్ ఉంటారు. కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఏంది, వాళ్ళు వచ్చి వాళ్ళ డాక్టర్స్ టీమ్ ని వీళ్ళ న్యూస్ రిపోర్టర్స్ తో డైలీ వెళ్ళి త్రూ అవుట్ ద కంట్రీ ఐ మీన్ వరల్డ్ తిరిగి మీ రిపోర్ట్స్ మాకు పంపించండి, ఈ కంట్రీలో ఎట్లుంది, ఈ కంట్రీ ఎట్లుంది, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు. ఇట్లా మెడికల్ జర్నలిజం అనేది చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. బేసిక్ దానికి మంచి భూమిలో ఉంది అది. ఐ మీన్ నా ఎంబీఏ కన్నా నీకు అది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడమని చెప్తాను. కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెడికల్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ బేసిక్ ఇట్లా ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టు వీడియోస్ చేయడము, కెమెరా షై లేని వాళ్ళు, ఐ మీన్ నేను కెమెరా ఫేసింగ్ ఇష్టపడే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మెడికల్ జర్నలిజం మంచి ఫీల్డ్ యాక్చువల్లీ. మామూలుగా అయితే ఎంబీఏ ఎంత ఖర్చు ఉంటుంది? You'll be on the TV. అదే మామూలుగా అయితే ఎంత ఖర్చు ఉంటుంది ఎంబీఏకి రఫ్ గా? సేమ్ నీకు మాస్టర్స్ లాగానే దానికి 36 క్రెడిట్స్ ఉండొచ్చు మోస్ట్లీ. నాకు అంత డీటెయిల్ గా తెలియదు ఎన్ని క్రెడిట్స్ అని, ప్రాబబ్లీ 36 అనుకుంటున్నా. జాబ్స్ వస్తాయా? ఉంటాయి. యూజువల్లీ ఇక్కడ ఎంబీఏ సపరేట్ ఎంబీఏ జాబ్స్ అని ఉండవు. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఒక ఫీల్డ్ లో ఉంటూ ఆ ఫీల్డ్ కి యాడ్ ఆన్ లాగా చేస్తావు. డాక్టర్ ఉంటూ యాడ్ ఆన్ ఎంబీఏ చేసుకుంటారు. అలాంటి ఇప్పుడు మాలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కుంటూ యాడ్ ఆన్ ఎంబీఏ ఎప్పుడు చేస్తారంటే, ఒక 10 years నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, నేను నా కెరియర్ లో నెక్స్ట్ ఫేజెస్కి వెళ్ళాలనుకుంటున్నా, మేనేజ్మెంట్ పొజిషన్స్ కానీ లీడర్షిప్ రోల్స్ కానీ, ఆ టైంలో చూస్తారు వాళ్ళు నాకు ఎంబీఏ ఉందా, నాకు బిజినెస్ స్కిల్స్ ఏమున్నాయి. అప్పుడు అట్లాంటప్పుడు బేసిక్ గా 10 years చేసే వాళ్ళు బేసిక్ ఏం చేస్తారంటే సైడ్ జాబ్ చేస్తుంటారు. ఎంబీఏ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, వీకెండ్ క్లాసెస్ ఉంటాయి, అవి తీసుకుంటాం ఆన్లైన్ లో. తీసుకొని మనకు ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళి వస్తుంటాం, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయి లేదా గ్రూప్ క్లాసెస్ ఏమైనా ఉంటాయి, అట్లా వెళ్ళేసి అటెండ్ అయితే వస్తారు. వన్స్ ఎంబీఏ కంప్లీట్ అవ్వగానే అది మా కంపెనీ పోర్టల్ అప్లోడ్ చేయగానే ఎలిజిబిలిటీ చూపిస్తుంది. బేసిక్ గా లీడర్షిప్ రోల్స్ కి హీజ్ ఎలిజిబుల్ అని. సో అప్పుడు అట్లా హెల్ప్ అవుతుంది. అంతేగాని మనలాగా బీటెక్ అయిపోయిందా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నేను ఎంటెక్ చేస్తా, ఎంటెక్ తర్వాత ఏంటి ఎంబీఏ చేస్తాను ఇట్లా లైన్ గా చేయరు. యూజువల్లీ వన్స్ బీటెక్ అయిందా ఉద్యోగం చేస్తుంటారు. ఒక స్టేజ్ లో వాళ్ళు కొత్త నేర్చుకోవాలంటే మాస్టర్స్ చేస్తారు. మాస్టర్స్ చేస్తూ మళ్ళీ నాకు కెరియర్ గ్రోత్ లేదు అనిపించిన స్పేస్ లో లైక్ బీ 30 years ఆర్ 40 years లాంటి, యూజువల్లీ ఎంబీఎస్ యూఎస్ లో చేసే చాలా మంది 35 నుంచి 50 years మధ్యలో వాళ్ళు ఉంటారు. బేసిక్ గా లేట్ 50s. మా మామయ్య గారు ఉన్నారు, ఆయన కూడా ఆల్మోస్ట్ 45s లో ఉన్నారు. తను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారు ఆన్లైన్ లో. బేసిక్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు చేశారు. బేసిక్ సేమ్ కెరియర్ లో నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న స్టేజ్ లో ఎంబీఏ తీసుకుంటే వాళ్ళకి అది డెఫినెట్ గా ఒక ప్రొఫైల్ యాడ్ అవుతుంది. అట్లా చేస్తారు. సో దానికి సేమ్ మెయిన్ మనకి థియరిటికల్ కన్నా ఫీల్డ్ ఐ మీన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ప్రాక్టికల్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మామూలుగా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఎంబీఏ కానీ ఎంఎస్ కానీ చేసిన వాళ్ళకి అందరికీ వస్తాయా? రాకుండా మళ్ళీ ఇండియాకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది డిపెండ్స్. నువ్వు బేసిక్ గా మన దగ్గర ఇప్పుడు చాలా చోట్ల చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైనా అంటే టూ మెనీ అయినాయి. అవసరం లేకున్నా ఊరికి 4 ఇంజనీరింగ్ కాలేజీలో 5 ఇంజనీరింగ్ కాలేజీలో పెడుతున్నారు. దాంట్లో ఎంతవరకు క్వాలిటీ ఉందన్నది మనం చెప్పలేం. ఐ మీన్ ఆబ్వియస్ గా అందరికీ తెలిసిందే. అట్లీస్ట్ ఒక 1000 ఇంజనీర్స్ వస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక 500 ఐ వుడ్ సే గ్యారంటీ అప్ టు ద మార్క్ ఉండకపోవచ్చు.
పేరుకి ఇంజనీర్స్ అనిపించామా అని ఉంటాయి. ఐ మీన్ టూ మెనీ కాలేజెస్ అయినాయి. వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి అడ్మిషన్ క్రైటీరియా అనేది లేదు, ఎవరు వెళ్ళినా సీట్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఆబ్వియస్ కొద్ది క్వాలిటీ డిఫరెన్స్ వస్తుంది. అట్లా బేసిక్ అట్లా ఇంజనీరింగ్, నాకైతే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకున్నా వచ్చేసా నేను అని చెప్పి వచ్చేసి మాస్టర్స్ చేసి నేను అట్లనే సర్టిఫికేట్ తెచ్చుకున్నామని చూస్తే పాస్ అవ్వడం కూడా కష్టం. పోనీ నువ్వు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని అటు ఇటు తీసుకొని పాస్ అయ్యావు అనుకుందాం అనుకో, తర్వాత నెక్స్ట్ జాబ్ అంత ఈజీ కాదు. జాబ్ కెరియర్ వచ్చేసి ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కాంట్రాక్టింగ్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి వెండర్ కంపెనీస్ అంటారు, నెక్స్ట్ ఫుల్ టైమ్ జాబ్స్ అంటారు. కాంట్రాక్టింగ్ జాబ్స్ అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు నీకెంత ఇవ్వాలని జీతం నువ్వు డిసైడ్ చేసుకుంటావు. నేను వెళ్ళి గంటకి నాకు $100 నేను నీకు పని చేస్తాను, నువ్వు కంపెనీ. నేను వచ్చేసి నాది ఇప్పుడే మాస్టర్స్ అయిపోయింది, బయటకు వచ్చా, నాకు గంటకు $100 చూస్తున్నా, ఇది నా రెజ్యూమే అని కంపెనీకి పంపిస్తాను, నీకు నచ్చితే నువ్వు తీసుకుంటావు. అది ఎట్లా పని చేస్తుంది అంటే అవర్లీ బిల్లింగ్. నేను రోజుకి 8 గంటలు పని చేస్తే నీకు 8 గంటలు బిల్ చేస్తాను. రోజుకి నేను అట్లా బేసిక్గా ఇయర్లీ 2000 అవర్స్ స్టాండర్డ్. మన H1 వీసా అందరికి, వర్క్ వీసాలో ఉండే వాళ్ళందరికీ ఇయర్కి 2000 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో అట్లా కాంట్రాక్టింగ్ చేసే వాళ్ళు ఏంటంటే హై బిల్లింగ్ వేస్తుంటారు, ఎక్కువ బిల్లింగ్ తీసుకొని వాళ్ళు. కాకపోతే అది ఏంటంటే జాబ్ బిల్లింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే మీన్ పే ఎక్కువ రావచ్చు. ఒకటి ప్రాబ్లం ఏముంటుందంటే హై రిస్క్ కూడా, హై పే హై రిస్క్. నీకు ఈరోజు అవసరం లేదు ఈ జాబ్ అని అనుకో, సార్ నాకు నీతో పని అయిపోయింది నువ్వు వెళ్ళిపో అని చెప్తావు, నెక్స్ట్ మినిట్ అవుట్ ఆఫ్ జాబ్. అది వెండర్ కంపెనీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయి కదా, కాగ్నిజెంట్, విప్రో, TCS, ఇంకా ఇన్ఫోసిస్, ఇట్లాంటివన్నీ వెండర్ కంపెనీస్ అంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే కొద్దిగా పే తక్కువ ఇస్తారు కంపేరిటివ్లీ, కానీ వాళ్ళ దాంట్లో నీకు జాబ్ వచ్చిందంటే నీకు ఈ ఐ మీన్ ఏముంటాయి, గ్యారంటీ ఉంటుంది, కనీసం జాబ్ గ్యారంటీ అని ఉంటుంది అంట. వాళ్ళ త్రూ అయితే నీకు బేసిక్ గా జాబ్ గ్యారంటీ ఉంటుంది. నీకు వన్స్ నువ్వు ప్రాజెక్ట్ లోంచి అవుట్ అయితే నీకు వేరే ఐ మీన్ నీకు వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద వెండర్స్ కాబట్టి వాళ్ళకి చాలా మంది క్లయింట్స్ ఉంటారు. నీకు ఒక దగ్గర పోతే వాడికి ఒక క్లయింట్కి ఇస్తాను నీకు బేసిక్ గా. సో ఈజీ టు గెట్ అనదర్ జాబ్. ఇంకొకటి ఫుల్ టైమ్ జాబ్స్ అంటారు, థర్డ్లీ. సో ఫుల్ టైమ్ జాబ్స్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నైకీ అనుకో, లేదంటే ఇంటెల్ అనుకో, లేదంటే గూగుల్ అనుకో, మైక్రోసాఫ్ట్ అనుకో, ఇట్లాంటి పెద్ద ఫేస్బుక్ అని డైరెక్ట్ వాళ్ళే నిన్ను హైర్ చేసుకుంటారు. మధ్యలో ఇంకెవరు వెండర్ ఉండరు. అదేంటంటే బేసిక్గా జాబ్ సేఫ్టీ ఎక్కువ. వాళ్ళు బెనిఫిట్స్ ఉంటాయి, దే కాంట్ ఫైర్ యూ ఈజీలీ, దే కాంట్ ఈజీగా హైర్ చేసుకోరు, బట్ దే కాంట్ ఫైర్ యూ ఈజీలీ అసలు. ఓకే, ఇంకేంటైతే కోవిడ్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదంటావా ఇక్కడ? ఫ్యూ మంత్స్ ఇంపాక్ట్ అనిపించింది కొంతమందికి జాబ్ సర్చ్ లో ఉండే వాళ్ళకి. తర్వాత నాకేమంత అనిపించలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ బేసిక్ ఏమైందంటే ఫైరింగ్, చాలా కంపెనీస్ లే ఆఫ్స్ అయ్యాయి. లే ఆఫ్స్ లో ఐ మీన్ యూజువలీ హై పేయింగ్ అంటే యూజువలీ 25 years 30 years నుంచి సేమ్ కంపెనీలో ఉండేవాళ్ళు ఉంటారు. చేంజ్ అంత ఇష్టపడరు, బేసిక్గా కొత్త చేంజెస్ ఏమైనా వస్తుంటే ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళు నీ ఛాన్స్ తీసుకొని తీసేసి లే ఆఫ్ చేసినా బట్టి మళ్ళీ ఫ్రెష్ టాలెంట్ని తీసుకొని వస్తారు. అట్లాంటప్పుడు ఈ మాస్టర్స్ గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళకి హై ఛాన్సెస్. సో ఎంబీఏ చేసి ఇట్లా డైరెక్ట్ గా వచ్చి ఎంబీఏ చేస్తే పెద్ద యూజ్ లేదు. డాక్టర్లకి మెడికల్ జర్నలిజం బెటర్ అంటావా? మరి డాక్టర్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే అది బాగుంటుంది. ఇంకా స్కూల్స్ వచ్చేసి ఇక్కడ మెజారిటీ పబ్లిక్ స్కూల్స్కి వెళ్తారు అందరూ. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి, అంత అవసరం లేదు. యూజువలీ మీకు కనపడ్డారా? సో ఎలిమెంటరీ స్కూల్స్ వచ్చేసి ఎట్లా అంటే ఇక్కడ ప్రతి 1000 homes కన్నా ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది మ్యాండేటరీగా. సో ప్రతి 1000 homes కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. చేతులు కట్టుకో. హలో, వాట్స్ యువర్ నేమ్? నాన్న ఏం పేరు? నాన్న పేరు సాయిమణి, ఆరాధ్య, అరవింద.
బుజ్జి సరే, ఓకే 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 ఓకే, వద్దురా ప్లీజ్, వెళ్ళు ప్లీజ్, ఉద్యోగం. సో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ. మెజారిటీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. బేసిక్ గా నువ్వు ఉండే ఏరియా బట్టి నీకు ఏ స్కూల్ అనేది వాళ్ళు అసైన్ చేస్తారు, సిటీ అసైన్ చేస్తారు. సో ఆ స్కూల్కి వెళ్ళాలి, వేరే స్కూల్కి వెళ్ళలేవు. వేరే స్కూల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అబ్బా, చాలా మంచి విషయాలు చెప్పావు. ఎన్నేళ్ళు పడుతుంది ఇది ఎంఎస్ అవడానికి? ఎంఎస్ చెప్తున్నా కదా, యూజువల్లీ తొందరగా చేసేవాలనుకునే వాళ్ళు 1 year లో చేసేస్తారు. కాకపోతే నువ్వు పార్ట్ టైం జాబ్స్ చేయలేవు. పార్ట్ టైమ్స్ అంటే ఎట్లాంటి యూనివర్సిటీలోనే నీకు ఇస్తుంటారు టీచర్స్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అని, లేదంటే యూనివర్సిటీలో క్యాంపస్ జాబ్స్ ఉంటాయి. సో క్యాంపస్ జాబ్స్ చేయాలంటే నీకు నువ్వు అట్లీస్ట్ వారానికి 20 hours వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. క్యాంపస్ జాబ్ చేసుకుని చేయాలంటే మాస్టర్స్ స్ట్రైట్ చేయాలంటే నువ్వు గట్టిగా మంచి లోన్ తెచ్చుకోవాలండి. లోన్ తీసుకొని వచ్చేసి మొత్తం లోన్ మీద ఫీజు కట్టేసుకొని నీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కి లోన్ వచ్చిందనుకో ఈజీగా అయిపోతుంది. నీకు సైడ్ ఎఫైర్స్ ఉండవు, బేసిక్ గా మళ్ళీ పార్ట్ టైం చేసుకోవాలి, మళ్ళీ ఇన్కమ్ తెచ్చుకోవాలి అని. సో అట్లాంటి తొందరగా 1 year లో అయిపోతుంది. ఫ్యూ మంత్స్ నెక్స్ట్ జాబ్ తెచ్చుకోవచ్చు. లేదా ఎక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదనుకో, నువ్వు 2 years టైం పెట్టుకొని వస్తే ఎవ్రీ 3 months కి నువ్వు యూఎస్ లో ఇక్కడ బ్రేక్ కూడా తీసుకోవచ్చు. కావాలంటే సెమిస్టర్ అయిపోయినాక ఇంకో 3 months బ్రేక్ తీసుకోవచ్చు. ఆ బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ లో నువ్వు మళ్ళీ క్యాంపస్ జాబ్ చేసుకోవచ్చు. క్యాంపస్ జాబ్స్ లో నీకు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఫీజు కట్టుకోవచ్చు. ఒక 20 lakhs అవుతుందా ఎంఎస్ కి? అది ఈజీ, 20 lakhs ఈజీ. అసలు 20 lakhs కన్నా చాలా ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ. రఫ్ గా అట్లీస్ట్ $30,000 నుంచి $60,000 వరకు అవుతుంది, డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ. 30 lakhs అవుతుంది. 30 lakhs అవుతుంది యావరేజ్ గా. ఓన్లీ అది ఎడ్యుకేషన్ ఫీజ్. అది నీకు ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈజీగా రఫ్ గా అరౌండ్ $1,000, $500 to $1,000 అవుతుంది నువ్వు ఉండేదాన్ని బట్టి. యూనివర్సిటీ స్టూడెంట్ $20,000 50-20 లక్షలు అవుతుంది. 50 లక్షలు అవుతుంది, 50 అవుతుంది. అది నువ్వు 1 year లో చేయాలనుకుంటే, నువ్వు 2 years టైం పెట్టుకొని వచ్చావు అనుకో, నీకు ఆ 50 లక్షల్లో నీకు అట్లీస్ట్ 30 lakhs వరకు నువ్వు చదువుకుంటూనే యూ కెన్ అర్న్ త్రూ జాబ్స్. ఫస్ట్ జాబ్స్ కూడా చెప్తున్నా కదా, మళ్ళీ ఏదో పేరుకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని